గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టేజ్ లైఫ్. నేను మీ మనోరం. ఇవాళ మనం చైన్ మార్కెట్కి నెట్వర్క్ మార్కెట్కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. ముందుగా చైన్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. చైన్ మార్కెట్లో ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండదు. అలాగే ఇందులో హోల్సేలర్, రీటైలర్, డిస్ట్రిబ్యూటర్స్, ఏజెంట్స్ అనేవారు ఉంటారు. అలాగే ఇందులో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండవు. అలాగే ఇది లీగల్ కూడా కాదు. దీనిని పిరమిడ్ ఆకారంలో నిర్మించుకుంటారు, లేదా చైన్ ఆకారంలో ఒకరి కింద ఒకరిని జాయిన్ చేయించుకుంటారు. అలాగే ఇందులో మనీ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. మనల్ని జాయిన్ చేయించిన డిస్ట్రిబ్యూటర్ని దాటేసి కింద ఉన్న పర్సన్స్ మిగిలిన బిగ్ పొజిషన్కి వెళ్ళలేరు, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించుకోలేరు. అలాగే ఇది గవర్నమెంట్ అప్రూవల్ కాదండి, గవర్నమెంట్ నిషేధించిందండి 2021లో దీన్ని. అలాగే మనం జాయిన్ చేయించిన డిస్ట్రిబ్యూటర్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి బిజినెస్ చేయకుండా ఆపేస్తే తన కింద జాయిన్ చేసిన వాళ్ళ బిజినెస్ కూడా ఆగిపోతుంది, వాళ్ళు సంపాదించుకోలేరు. అంటే చైన్ తెగిపోయిందంటే తన కింద ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ చేయలేరు. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, 1 రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటుంది, కంపెనీ టు కస్టమర్ డైరెక్ట్ ఉంటుంది, హోల్సేల్, రీటైల్ అలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. అలాగే ఇది లీగల్, గవర్నమెంట్ అప్రూవల్. ఇది ఆధార్ కార్డ్తో మాత్రమే మనం ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. మనల్ని జాయిన్ చేయించిన డిస్ట్రిబ్యూటర్ని దాటేసి మనం బిగ్ పొజిషన్కి వెళ్ళొచ్చు, వాళ్ళకంటే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇది ISO సర్టిఫికేట్ని పొందిందై ఉండాలి ఈ నెట్వర్క్ మార్కెటింగ్. అలాగే గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుంది దీనికి. నేను కావాలంటే వీడియో యాడ్ చేస్తాను, చూడండి, గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన వీడియో. అలాగే మనల్ని జాయిన్ చేయించిన డిస్ట్రిబ్యూటర్ని దాటేసి మనం బిగ్ పొజిషన్కి వెళ్ళొచ్చు, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అలాగే ఒకవేళ మన జాయిన్ చేయించిన డిస్ట్రిబ్యూటర్కి ఏదైనా ఇష్యూ వచ్చేసి బిజినెస్ చేయకుండా ఆపేస్తే తన కింద ఉన్న పర్సన్స్ ఈ బిజినెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. ఇది లీడర్స్ చైన్ మార్కెట్కి నెట్వర్క్ మార్కెట్కి ఉన్న డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ప్రతి ఒక్కరు బయట తెలియని వారు ఏమనుకుంటున్నారంటే వెస్టీజ్ అనేది ఒక చైన్ మార్కెటింగ్ అనుకుంటున్నారు. సో వెస్టీజ్ అనేది చైన్ మార్కెటింగ్ కాదని నెట్వర్క్ మార్కెటింగ్, గవర్నమెంట్ అప్రూవల్ ఉంది. వీడియో కూడా వేస్తాను, చూడండి. संजीव जी, प्रवीण जी इस बात के साक्षी हैं। डायरेक्ट सेलिंग इकोनॉमी की जो मात्र शक्ति है, उसने संकल्प लिया है कि अगले 10 साल में हम अपनी व्यवस्था की ताकत 2 लाख करोड़ तक लेकर जाएंगे। लेकिन आज इस मंच से जब माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का जयघोष हो रहा था, लखपति दीदियों की बात हो रही थी, तो मैंने संजीव जी से, प्रवीण जी से कहा, मौका है, दस्तूर भी अगर आप 2 चाहें तो आज इस मंच से 8 मार्च को 8 लखपति दीदी तो यहीं से घोषित हो जाएगी। मैं 8 कंपनियों का नाम ले रही हूं। एस्क्लेपियस, ली बेनिफिस, दार्जूव 9, धीरे धीरे आवाज निकल रही है, वेस्टीज, शॉपनेट, RCM, यूटैग, डॉक्टर नेचर वेलनेस. చైన్ మార్కెట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి. రీసెంట్గా ఒక కంపెనీని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది, అందరు చూసే ఉంటారు కంపెనీ. సో ఇది ఎలా అంటే ఒక ప్రోడక్ట్ని, సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలి అనుకుంటే, సేల్ చేశానే అనుకోండి, దాని మీద నాకు 20% డిస్కౌంట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో అలానే నేను ఇంకొకరికి చెప్పి ఆ పర్సన్ తోటి ఇంకో ప్రోడక్ట్ సేల్ చేయించిన అనుకో, ఆ పర్సన్కి 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఆ పర్సన్ 10%, నాకేమో 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు నా కింద ఉన్న పర్సన్ వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళతో కూడా సేల్ చేపిస్తే ఆ పర్సన్కి 20% వస్తుంది, తన కింద ఉన్న పర్సన్కి 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ మనీ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అలా కాదండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటుంది, ప్లస్ నిత్యావసరాలు అంటే మన డైలీ నీడ్స్, మనం ప్రతి ఒక్కరం డైలీ నీడ్స్ అనేది కంపల్సరీ వాడతాం కాబట్టి మన ఇంట్లో కావాల్సిన వస్తువులు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకోవడం వలన మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అలాగే మనం ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ అన్నీ రావడం జరుగుతుంది. అలాగే మనం ప్రొడక్ట్స్ వాడినాక బాగుంది అనిపించి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే అక్కడ వారు వేరే వాళ్ళు కొన్నప్పుడు కూడా దాని మీద మనకు పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది, దానివల్ల బిజినెస్ జరుగుతుంది. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్కి చైన్ మార్కెటింగ్కి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను లీడర్స్. సో ప్రతి ఒక్కరు వెస్టేజ్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మంచిగా బాగుపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.